అసలు మానసదేవి ఎవరు, ఆమె గురించి పురాణాల్లో ఎలా వివరించారో దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మానసాదేవి మన పురాణాలలో పాములకు, నాగులకు ఆది దేవతగా, సర్పాలకు తల్లి లాంటి దేవతగా, పాము కాటు నుంచి రక్షణ కల్పించే చల్లని తల్లుగా ఆమె భక్తులకైతే కనిపిస్తుంది. ఆమెనైతే ఏ విధంగా అయితే కొలుస్తూ ఉంటారో, ఆమె పుట్టుక నేపథ్యం గురించి ప్రధానంగా దేవీ భాగవతం, బ్రహ్మ పురాణం అలాగే మహాభారతంలో ఆది పర్వంలో చాలా వివరంగా అయితే కనిపిస్తుంది. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఆమె సాక్షాత్తు కశ్యప ప్రజాపతి మనస్సు నుంచి ఉద్భవించిందని, ఆయన తన మనస్సులోని సంకల్పంచే సృష్టించాడు కాబట్టి ఆమెకు మానసాదేవి అని పేరు వచ్చింది. అంతేకాదు, నాగలోకానికి రాజైన వాసుకి ఈమె స్వయాన సోదరి కూడా అవుతుంది కాబట్టి ఈ విధంగా పేరైతే రావడం జరిగింది. మహాభారతంలో ఆమె పాత్ర ఎంత కీలకమో తెలుసుగా. పరీక్షిత్తు మహారాజు తక్షకుడు అనే పాము కాటు వేసి అయితే చచ్చినప్పుడు అతడి కొడుకు జనమేజయుడు తీవ్ర కోపంతో అయితే రగిలిపోతాడు. భూమి మీద పాముల జాతి అనేది లేకుండా చేయాలని భయంకరమైన యజ్ఞం అయితే చేయడం అయితే జరుగుతుంది. సర్పయాగం అయితే మొదలు పెడతాడు. మంత్రాల దెబ్బకు ప్రపంచంలోని పాములన్నీ వచ్చి ఆ యజ్ఞ గుండంలో అయితే పడి చనిపోతుంటాయి. అప్పుడు నాగుల రాజు వాసుకి ఏం చేయాలో అర్థం కాక తన సోదరి అయిన మానసదేవిని సహాయం అయితే అడుగుతాడు. మానసదేవికి జటాధరుడు అనే గొప్ప మహర్షితో వివాహం అయితే జరుగుతుంది. వారికి పుట్టిన కొడుకే ఆస్తికుడు. ఆ ఆస్తికుడే స్వయంగా జనమేజయుడి సర్పయాగం దగ్గరకు వెళ్ళి తన తపశక్తితో, వాక్చాతుర్యంతో ఆ యాగాన్ని ఆపి పాముల జాతిని అంతరించిపోకుండా కాపాడతాడు. ఆ విధంగా మానసదేవి సర్పజాతిని అంతటిని రక్షించిన దేవతగా చరిత్రలో అయితే నిలిచిపోతుంది. త్రినేత్రుడైన పరమేశ్వరుని మానస పుత్రిక శ్రీ మాతా మానసదేవి. ఆమెను మనస్సారా పూజిస్తే భయంకరమైన కాల సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని బిల్వ పర్వతంపై వెలిసిన ఆమె యుగాలుగా భక్తులను తన చల్లని చూపులతో రక్షించుకొస్తుంది. ఆమె దయ ఉంటే చాలు ఏవైనా సాధించవచ్చని కోట్లాది మంది భక్తుల నమ్మకం. మానసాదేవి మన పురాణాలలో పాములకు, నాగులకు ఆది దేవతగా, సర్పాలకు తల్లి లాంటి దేవతగా అయితే పూజించబడుతుంది. పాము కాట నుంచి రక్షణ కల్పించే చల్లని తల్లిగా ఆమె భక్తులను అయితే కొలుస్తారు. ఆమె పుట్టుక నేపథ్యం గురించి ప్రధానంగా దేవి భాగవతం, బ్రహ్మ పురాణం అలాగే మహాభారతంలోని ఆది పర్వంలో చాలా వివరంగా అయితే కనిపిస్తుంది. బ్రహ్మ పురాణం ప్రకారం ఆమె సాక్షాత్తు కశ్యప ప్రజాపతి మనస్సు నుంచి ఉద్భవించిందని నమ్మకం. ఆయన తన మనస్సులోని సంకల్పం చేత సృష్టించాడు కాబట్టి ఆమెకు మానసదేవి అనే పేరు వచ్చింది. అంతేకాదు, నాగలోకానికి రాజైన వాసుకి ఈమె స్వయాన సోదరి కూడా. మహాభారతంలో ఆమె పాత్ర ఎంత కీలకమో తెలుసుకుందాం. పరీక్షిత్తు మహారాజు తక్షకుడు అనే పాము కాటు వేసి చంపినప్పుడు అతని కొడుకు జనమేజయుడు తీవ్ర కోపంతో రగిలిపోయాడు. భూమి మీద పాముల జాతి లేకుండా చేయాలని భయంకరమైన సర్పయాగం అయితే మొదలు పెడతాడు. మంత్రాల దెబ్బకు ప్రపంచంలోని అన్ని పాములు వచ్చి ఆ యజ్ఞం గుండంలో అయితే కాలిపోతుంటాయి. అప్పుడు నాగుల రాజు వాసుకి ఏం చేయాలో తెలియక తన సోదరి అయిన మానసదేవిని సహాయం అయితే అడుగుతుంది. మానసదేవి అప్పుడు జరత్కరుడు అనే గొప్ప మహర్షితో వివాహం అయితే జరుగుతుంది కాబట్టి వారికి పుట్టిన కొడుకే ఆస్తికుడు. ఆ ఆస్తికుడి స్వయంగా జనమేజయుడిని సర్పయాగం దగ్గరకు వెళ్ళి తన తపశక్తితో, వాక్చాతుర్యంతో ఆ యాగాన్ని ఆపి పాముల జాతిని అయితే అంతరించిపోకుండా కాపాడుతాడు. ఆ విధంగా మానసదేవి సర్ప జాతినంతటిని రక్షించిన దేవతగా చరిత్రలో అయితే నిలిచిపోతుంది. ముఖ్యంగా మనం బెంగాల్, అస్సాం, జార్ఖండ్ వైపు వెళ్తే అక్కడ మానసదేవిని ఇంటింట దేవతగా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే కొలుస్తారు.
మానసదేవి ఆలయం ఎందుకు ప్రసిద్ధి చెందిందో చూద్దాం. హరిద్వార్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివాలిక్ కొండలలోని బిల్వ పర్వతంలోని మానసదేవి ఆలయం అయితే ఉంది. ఆ ఆలయంలో మతపరమైన ప్రాముఖ్యత, పౌరాణిక నమ్మకాలకు ప్రసిద్ధి చెందింది. మానసదేవిని శివుని కుమార్తెగా అయితే భావిస్తారు. సాధారణంగా కోరికలను తీర్చే దేవతగా అయితే పూజిస్తారు. అంతేకాదు మానసదేవి ఆలయం 51వ శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ సతీదేవి మెదడు పడిందని నమ్మకం. మానసదేవిని ఎందుకు పూజిస్తారు? హిందూ మతంలో మానసదేవిని నాగదేవతగా అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న అమ్మవారిని పూజిస్తే సర్పాల నుంచి భయం ఉండదని, సంతానం లేని దంపతులకు సంతానాన్ని ఇస్తుందని, శ్రేయస్సుని ఇస్తుందని నమ్ముతారు. మానసదేవిని పాములకు ఆది దేవతగా అయితే భావిస్తారు. ఆమెను పూజించడం ద్వారా పాము విషం భయం ఉండదని మన విశ్వాసం అయితే ఉంది. అక్కడ ప్రజలైతే నమ్ముతారు. మానసదేవి ఆలయ పురాణ కథ. పురాణం ప్రకారం మానసదేవి శివుని మనస్సు నుంచి ఉద్భవించిందని నమ్ముతారు. మత విశ్వాసం ప్రకారం మానసదేవి శివుని విష ప్రభావాన్ని శాంతపరిచింది. అందుకే ఆమెని విషారి అని ఇంకో పేరు కూడా ఉంది. మానసదేవిని పాముల సోదరి అని కూడా పిలుస్తారు. సముద్ర మదనం సమయంలో బయల్పడిన అమృత భాండం నుంచి భూమి మీద 4 చోట్ల అమృత చుక్కలు అయితే పడ్డాయి. అలా పడిన ప్రదేశాల్లో ఒకటి మానసదేవి ఆలయం. ఈ ఆలయం దేవతకి సంబంధించిన 2 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒకటి 3 ముఖాలు 5 చేతులతో భక్తులకు దర్శనం అయితే ఇస్తుందని, మరొక విగ్రహానికి 8 చేతులు ఉన్నాయి. మరొక పురాణం ప్రకారం మానసదేవి తన భర్త జరత్కరు కుమారుడైన అస్తికులను అయితే రక్షించిందని, అస్తికుడు సర్పాల వంశాన్ని రక్షించాడు. అందువల్ల మానసదేవిని సర్పాల దేవతగా కూడా పూజించడం అయితే జరుగుతుంది. పాము కాటు నుంచి రక్షించమని కోరుకుంటారు. ఈ విధంగా కూడా దేవతనైతే పూజిస్తారు. హరిద్వార్ పంచతీర్థాలలో ఒకటి మానసదేవికి భక్తులు తమ కోరికలను అయితే తీర్చుకోమని కోరుతూ కొబ్బరికాయలు, పండ్లు అయితే ఇస్తూ ఉంటారు. ఈ ఆలయంలో దారం కట్టడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు. అలాగే ఈ ఆలయం హరిద్వార్లోని పంచతీర్థాలలో ఒకటిగా అయితే పరిగణించబడింది. ఏడాది పొడవునా వేలాది మంది భక్తులు మానసదేవిని దర్శనమైతే చేసుకుంటారు. అసలు ఇక్కడికి ఎలా చేరుకోవాలి? ఉత్తరాఖండ్లోని హరిద్వార్ పట్టణానికి దేశంలోని అన్ని ప్రపంచాల నుంచి రవాణా సౌకర్యాలు అయితే ఉన్నాయి. డెహ్రాడూన్లోని విమానాశ్రయం అయితే ఉంది. అక్కడి నుంచి హరిద్వార్ 35 కిలోమీటర్ల దూరం ప్రైవేట్ వాహనాల ద్వారా కూడా హరిద్వార్ అయితే చేరుకోవచ్చు. హరిద్వార్ రైల్వే స్టేషన్ నుంచి ఆలయం 2.5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. రోప్వే ద్వారా కూడా వెళ్తే హిమాలయ పర్వత శ్రేణిలోని శివాలిక్ అందాలు, గంగానది ప్రవాహాన్ని అయితే వీక్షించుకుంటూ ఈ ఆలయాన్ని అయితే చేరుకోవచ్చు. ఆవిర్భావం. సముద్ర మథనం సమయంలో శివుడు హలహల విషాన్ని సేవించినప్పుడు ఆ విష ప్రభావాన్ని శాంతపరిచిన శివుడు ప్రాణాలను అయితే రక్షిస్తుంది. అందుకే విషహరి అనే పేరు వచ్చింది. నాగదేవత. ఆమె పాములకు రాజైన వాసుకి సోదరి మరియు జరత్కరు ఋషి భార్య. ఆమె కుమారుడు ఆస్తికుడు పాము కాటు బాధితులను అయితే రక్షిస్తూ ఉంటారు. వర్షాకాలంలో పాములు ఎక్కువగా బయటకు వచ్చే సమయంలో మానసదేవిని ప్రత్యేకంగా అయితే పూజిస్తారు. ఆమెకు మనసారా పూజిస్తే చాలా సర్పదోషాలు ఉంటే తొలగిపోతాయని నమ్ముతారు. హరిద్వార్లోని మత మానసదేవి ఆలయం మణిమజ్రాల్లో 1811 నుంచి 1815 కాలంలో నిర్మించిన శివాలిక్ పర్వతాల ఆలయం చాలా ప్రసిద్ధి. మానసదేవిని పాము కాటు నుంచి రక్షించి మరియు ఆరోగ్య శ్రేయస్సు కోసం అయితే ఈ దేవతనైతే పూజిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.